మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. నా పేరు సూర్యప్రకాష్. నా పేరు సమత. మేము లివింగ్ సోల్స్ ఫర్ హోలీ గాడ్ అనే చర్చి తరపున ఈ వీడియో చేయడం జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో కొన్ని గుణగుణాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆ గుణగుణాలు మానవుడు కలిగి ఉండడం బట్టి కొన్ని ధన్యతలు దేవుని దగ్గర నుంచి పొందుకోగలిగిన వాడుగా ఉన్నాడు. ఏమిటా ధన్యతలు, ఏమిటా గుణగుణాలు అని జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాము. మత్తయి సువార్త 5:3 నుండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఒక మనిషి జీవితంలో ఎలాంటి గుణగుణాలు ఉండాలో, తద్వారా అతను దేవుని దగ్గర నుండి ఎలాంటి ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ పొందుకోగలడో ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆ గుణగుణాలు మనం ఉండటం బట్టి ఆటోమేటిక్గా ఆ ధన్యతలు, ఆ ఆశీర్వాదాలు మనకి ప్రభు దయ వల్ల మనము పొందుకునే వారిగా ఉన్నాము. ఈ గుణగుణాలు మనలో ఉండేలాగిన ప్రభు యొక్క సహాయం కొరకు మన ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. జీవము కలిగిన దేవా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన వాడా, అయా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువా మీరు ప్రస్తావించిన గుణగుణాలు మాలో ఉండడానికి మీరు మాకు సహాయం చేయ ప్రభువా. తద్వారా మీరు మాకు ఇచ్చే ధన్యతలను మేము పొందుకోవడానికి, మీ చేత ఆశీర్వదింపబడటానికి, అలాంటి ధన్యకరమైన జీవితం మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేయ ప్రభువా. ఇది మాకైతే అసాధ్యము కానీ మీకైతే సమస్తము సాధ్యమే ప్రభువా. మీకు ప్రభువా మరి మేము అప్పగించుకుని జీవించడానికి, అయా ప్రభువా మీలో ప్రభు అంటుకట్టబడి జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని, ఈ ధన్యతలు మేము పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని కోరుకుంటూ ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో విశ్వాసంతో స్తుతించి అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక, ఆమేన్. వీడియో వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. మరి యొక్క వీడియోలో దేవుడు అవకాశం ఇస్తే, ప్రభు చిత్తమైతే మరి యొక్క వీడియోలో మీ ముందుకి మేము వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ.